చుటకు నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు, ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు పెంట నుండి నన్ను లేపావు దేవా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి వాడను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టు నీవే యేసయ్యా. నీలో నేను అంటు కట్టబడుటకు, నీలో నేను అంటు కట్టబడుటకు ఫలించని కొమ్మలను విరిచావు దేవా. ఫలించని కొమ్మలను విరిచావు దేవా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. కన్న తల్లి ప్రేమ కంటే మిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కంటే బహు విలువైనది. ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ, ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ. ఆ ప్రేమే నన్ను జీవింపచేసెను, ఆ ప్రేమే నన్ను జీవింపచేసెను. ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. నా అతిశయం నీవే యేసయ్యా. హల్లెలూయా. యెరూషలేములోని ఒక జనము కాపురం ఉండెను. జనమా, నీకేమాత్రము కన్నీళ్లు విడువు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇంతవరకు ఎంతగానో నీ సన్నిధి మాకు అనుగ్రహించి
అయ్యా నీ దైవ సేవకుల ద్వారా మీరు నడిపించిన విధానం బట్టి నీకేమిచ్చినా నీకు రుణం మేము తెచ్చలేము. అల్పుడును అభాగ్యుడును ఎన్నికలేనివాడిని నన్ను జ్ఞాపకం చేసుకుని కొద్ది నిమిషాలు నాయన అయ్యా నీ మాటలు అందిస్తూ ఉండగా ఈ ఆన్లైన్ ప్రేయర్ లో ఎంతమంది బిడ్డలైతే అటెండ్ అయ్యారో ఎవరికి ఏ మాట అవసరమో నాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరుగునటువంటి దేవుడు లేవు నాయన. దయతో మీరే మాట్లాడి ఈ చిన్నపాటి ప్రార్థన ద్వారా మందరి జీవితాలకు మేలుకరంగా ఉండడానికి అయ్యా మీరు కృప చూపించవలసిందిగా యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవనుడి లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనములో ఆ చివరి మాట ఏంటంటే ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అని రాయబడి ఉన్నది. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే సంవత్సరాల తర్వాత అనలేదు, నెలల తర్వాత, రోజుల తర్వాత అనలేదు, వినగానే అన్నాడు. ఈ ఆత్మదేవుడు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఆ యొక్క బలహీనతలు అవ్వచ్చు, సమస్యలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, అవసరతలు అవ్వచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా మనం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు మీరైనా నేనైనా మనం ఎవరమైనా సరే మన ప్రార్థన దేవుని యొక్క చెంతకు చేరిన మరుక్షణమే జవాబును పొందుకునే వారుముగా మన యొక్క విధానం ఉండగలిగితే తప్పనిసరిగా మనం చాలా అంటే చాలా ధన్యులమని ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖనం ద్వారా నేను సెలవిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనము దేవునికి సన్నిధికి నడిపించబడ్డాం, ఆయన ద్వారా పిలువబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం, దేవుని యొక్క సన్నిధికి నడిపించబడుతూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల తరబడి ప్రభు సన్నిధిలో ఉంటున్నాం, పాటలు పాడుతున్నాం, పరిచర్య చేస్తున్నాం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు మనం ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలము రాలేనటువంటి పరిస్థితులు చాలా మంది జీవితాల్లో ఈరోజు కనబడుతూ ఉన్నాయి. వారు అంటూ ఉంటారు, అయ్యా మేము ఎంత కాలంలో నుండి సన్నిధికి వస్తూ పరిచర్య చేస్తూ ప్రార్థించినప్పటికీ కూడా మా ప్రార్థనకి ప్రతిఫలము పొందుకోలేకపోతున్నాము అని చెప్పేటువంటి బిడ్డలు నేటి క్రైస్తవ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి అటువంటి బిడ్డలు ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ లో ఎవరైనా ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు చాలా మంది నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు, చింతిస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఏ విషయంలో అర్థం కాని పరిస్థితులు, అయోమయ పరిస్థితులు, ఎందుకు వచ్చిన నా జీవితము, ఎందుకు వచ్చిన పరిస్థితులు, ఇలాంటి బ్రతికే కన్నా చావడం మేలు అనేటువంటి ప్రజలు కూడా నేటి క్రైస్తవ సమాజంలో మనకు కనిపిస్తున్నారు. కానీ దేవుని యొక్క లేఖనం ఏమి సెలవిస్తుందంటే నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. మరి నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చినప్పుడు మన ప్రార్థనకి ఎందుకు మనం జవాబులు పొందుకోలేకపోతున్నాం అని మనం ఆలోచించగలిగితే, దేవుడు మన మాట వినాలి అంటే దేవుని యొక్క మాట వినేవారుగా మనం అందరం కూడా ఉండాలి. దేవుడు మన మాట వినాలి అంటే అది నీవైనా నేనైనా మన ఎవరమైనా సరే దేవుని యొక్క మాట వినేవారముగా. మరి దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే లేఖనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, లేకపోతే దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఏది ఏమైనప్పటికీ కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాట వినేవారముగా ఉండి కేవలము దేవుని యొక్క ఆలోచనల మేరకు, దేవుని యొక్క తలంపుల మేరకు, దేవుని యొక్క ఉద్దేశాల మేరకు కనుక మనము జీవించగలిగితే తప్పనిసరిగా మన మాట ఆయన వింటాడండి. దానికి సాక్ష్యము నేనే. అంటే నా సాక్ష్యాన్ని అంతటినీ నేను మీతో పంచుకోవాలి అంటే ఇది సమయం సరిపోదు. దేవుని చిత్తమైతే, దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడైనా నేను మీతో తప్పనిసరిగా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. ఎందుకంటే నేను దేవుని యొక్క నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించాను. చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. క్రైస్తవ కుటుంబంలోనే నేను పెరిగాను చిన్నప్పటి నుంచి కూడా. అయితే 2010లో దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. నేను డిప్లొమా చేశాను, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. 2010లో దేవుడు నన్ను సేవకు పిలిస్తే నేను దేవుని యొక్క మాట వినలేదు. నేను సేవ చేయడం ఏంటి, నేను సేవ చేయను. ఎందుకంటే నా కుటుంబంలో అందరూ కూడా ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నారు. కాబట్టి వారికి లాగే నేను ఉద్యోగం చేస్తాను తప్ప నేను సేవ చేయను.
ఒకవేళ అవకాశం ఉంటే మా ఆత్మీయ తండ్రితో స్వార్థ పరిచయలు వాడబడతానే తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో సేవ చేయను అని దేవుని యొక్క పిలుపుని నేను పక్కన పెట్టాను. పక్కన పెట్టినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, వెంటాడుతూనే ఉన్నాడు. నేను ఏం చేసినా ఫలించేది కాదు, సక్సెస్ అయ్యేది కాదు. అటువంటి పరిస్థితుల్లో సరే నువ్వు నన్ను పిలుస్తున్నావు కాబట్టి నాకంటూ ఒక పిలుపు కావాలి, నాకంటూ ఒక దర్శనం కావాలి. నేను కొంతమంది సేవకుల వలె ఎక్కడ పడితే నేను అక్కడికి వెళ్ళను అని ప్రభు సన్నిధిలో ఒక నియమం పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు నాకు ఏం చూపించాడంటే పాడేరు అనేటువంటి ప్రాంతాన్ని నాకు చూపించాడు. నిజానికి ఆ పాడేరు అనేటువంటి ప్రాంతం నాకు తెలియదు. అప్పుడు పాడేరు అనేటువంటి ప్రాంతం గురించి ఎంక్వైరీ చేసినప్పుడు అది చాలా ఏజెన్సీ ప్రాంతం అని, నక్సలైట్లు ఉంటారని, చేతబడులు చేస్తారని, క్షుద్ర పూజలు చేస్తారని చాలా మంది నన్ను భయపెట్టినప్పుడు వెంటనే నేను దేవునితో చెప్పాను. ఏమని చెప్పానంటే, ప్రభువా నన్ను పిలిస్తే ఈ పరిసర ప్రాంతంలో నన్ను ఎక్కడైనా పిలవచ్చు కదా, ఎక్కడో ఏజెన్సీ ప్రాంతం నన్ను పిలిచావు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రాంతానికి నేను వెళ్ళను అని చెప్పేసి దేవుని యొక్క మాటను నేను ఏం చేశానంటే ప్రక్కన పెట్టేశాను. చెప్పాలంటే దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టడం వల్ల నా జీవితంలో ఏం జరిగింది అనేది చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి, కానీ ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క మాటను నేను ప్రక్కన పెట్టడం వలన నా ప్రాణం మీద నేను తెచ్చుకున్నాను. దేవుడు నన్ను పిలిచినప్పుడు ఆయన యొక్క పిలుపును నేను ప్రక్కన పెట్టడం వలన చివరికి నా ప్రాణం మీద నేను తెచ్చుకున్నాను. నా ప్రాణం మీద నేను తెచ్చుకుంటేనే కానీ నాకు అర్థం కాల. ఎప్పుడైతే నా ప్రాణం మీద నేను తెచ్చుకున్నానో వెంటనే ప్రభు సన్నిధిలో దిద్దుబాటు చేసుకున్నాను, క్షమాపణ కోరుకున్నాను. వెంటనే అయ్యా నీ మాట వింటాను, నీ మాట విని నువ్వు చూపించినటువంటి ఆ ప్రాంతానికి నేను వెళ్తాను, కాకపోతే నీవే నాకు తోడుగా ఉండి ఆ ప్రాంతంలో నడిపించాలి అనేటువంటి ఒక బలమైనటువంటి తీర్మానంతో వెంటనే నేను 2011లో మరి వివాహం చేసుకుని నా భార్యను తీసుకుని 2013లో నేను సేవకు వెళ్ళడం జరిగింది. అంటే సుమారు నేను దేవుడు 2010లో నన్ను సేవకు పిలిస్తే 2010లో దేవుడు నన్ను సేవకు పిలిస్తే 3 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేస్తాను. 3 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేయడం వలన ఈ 3 సంవత్సరాలు ఎన్నో శ్రమల గుండా నేను ప్రయాణం చేసి, ఎన్నో పరిస్థితులు కూడా నేను ప్రయాణం చేసి చివరికి నా ప్రాణం మీద నేను తెచ్చుకుని 3 సంవత్సరాల తర్వాత నేను దేవుని యొక్క మాట విని 2013లో నేను పాడేరు అనేటువంటి ప్రాంతానికి నేను వెళ్ళడం జరిగింది. మరి దేవుని యొక్క మాట వినిన తర్వాత దేవుడు నా జీవితంలో ఏ కార్యాలు చేశాడంటే, ఒక్కొక్క కార్యాన్ని వివరించడానికి సమయం సరిపోదు, కానీ దేవుని యొక్క మాట విని ఆ పాడేరు పరిసర ప్రాంతంలో అడిగి పెట్టాను. నిజానికి నాకు అక్కడ ఎవరు కూడా తెలియదు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నీకంటూ నేను ఉన్నాను అనేటువంటి ఒక వ్యక్తిని నాకు చూపించండి. నేను ఆ ప్రాంతానికి వెళ్ళకముందే దేవుడు నాకు 10 మంది నా కొరకు అక్కడ కన్నీళ్లు కారుస్తున్నట్టుగా చూపించారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత 10 మంది నాకు కనిపించలేదు. వెంటనే అక్కడ నేను నిలబడడానికి ప్రభు నీకంటూ నేనున్నాను అనే ఒక వ్యక్తిని చూపించండి, ఆ వ్యక్తిని బట్టి నేను ఏ స్థలంలో నేను ఉంటాను అన్నప్పుడు వెంటనే ప్రభువు నాకు అటువంటి ఒక వ్యక్తిని నాకు చూపించడం జరిగింది. ఆ వ్యక్తిని బట్టి ఆ ప్రాంతంలో నేను నిలబడ్డాను. దేవుడు నాకు కలిగించిన ఆ జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క ఆ పరిచయం నేను ప్రారంభించడం జరిగింది తర్వాత నేను దేని కొరకైతే నేను భయపడ్డానో ఆ భయపడిన రీతిగానే నా భార్యకు భయంకరమైన క్షుద్ర పూజలు చేయడం జరిగింది. అది ఎలా చేస్తారు ఇవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు, కానీ భయంకరమైన క్షుద్ర పూజలు చేసినప్పుడు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు నా ప్రార్థన ఆలకించి నా భార్యను ఆ క్షుద్ర పూజ నుంచి దేవుడు ఏం చేశాడంటే అద్భుతంగా తప్పించాడు. కొంతకాలం గడిచిన తర్వాత నాకు భయంకరంగా చేతబడి చేస్తారు. నాకు చేతబడి చేస్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలంగా ఆ భయంకరమైన చేతబడి శక్తి నుంచి కూడా దేవుడు ఆయన ఏం చేస్తాడంటే విడుదల చేశాడు. ఇలాగ మా సేవా జీవితం కొనసాగుతూ ఉంది. మా సేవా జీవితం ఇలాగన అనేక ఒడిదుడుకులు గుండా, అనేక శ్రమలు గుండా, అనేక పరిస్థితులు గుండా మా సేవా జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు కొంతకాలం గడిచిన తర్వాత మా సంఘములో ఒక సమస్య నాకు ఎదురైంది. ఏంటి సమస్య అంటే, నేను మీకు చెప్పాను 2011లో నాకు వివాహం అయింది, 2013లో నేను సేవకు వెళ్ళాను, 2014 వరకు చాలా ఇబ్బందులు కూడా, ఒక్క సంవత్సర కాలంలోనే 2014 వరకు చాలా ఇబ్బందులు, భయంకరమైన చేతబడులు, క్షుద్ర పూజలు, ఆర్థిక పరిస్థితులు,
ఇలా రకరకాల సమస్యల గుండా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. మా సేవ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 2014 ఎండింగ్ వచ్చేసరికి ఒక భయంకరమైన సమస్య ఎదురైంది. ఏంటి సమస్య అంటే, మా సంఘములో ఉన్నటువంటి ఒక వృద్ధురాలు మా గురించి సువార్తను ప్రకటించడం ప్రారంభించింది. అదేంటండి అయ్య గారు, సమస్య అంటున్నారు, సువార్త అంటున్నారు అని చాలా మంది అనుకోవచ్చు. ఒక వృద్ధురాలు మా గురించి సువార్త ప్రకటిస్తుంది. ఏంటి ఆ సువార్త అంటే, ఇదిగో మా పాస్టర్ గారికి 2011లో వివాహం అయిందంట. 2013లో మా పాడేరు ప్రాంతానికి సేవకు వచ్చారు. ఇదిగో 2014 ఎండింగ్కి వచ్చేసారు. కాబట్టి ఆయనకి పిల్లలు లేరు. మరి ఆయనకే పిల్లలు లేకపోతే మాకు ప్రార్థన చేస్తే ఎలా కార్యాలు జరుగుతాయి అని చెప్పేసి ఆమె సువార్త ప్రకటించడం ప్రారంభించింది. ఎప్పుడైతే మా పాస్టర్ గారికి పిల్లలు లేరు, ఆయన మాకు ప్రార్థన చేస్తే ఎలా మా జీవితంలో కార్యం జరుగుతుంది అనేటువంటి ఈ సువార్తను ఈమె ప్రకటిస్తూ ఉందో, ఈ సువార్త మరి ఆగదు కదా, ఆ నోట ఈ నోట మొత్తం మీద మా పాస్టమ్ గారు చెవులో పడింది. ఎప్పుడైతే మా పాస్టమ్ గారు చెవులో పడిందో అప్పుడు వెంటనే ఆమె నన్ను శోధించడం ప్రారంభించింది. ఎందుకంటే పాపం అంతవరకు తనకి పిల్లలు లేరు అనేటువంటి విషయమే గుర్తు రాలేదు. ఎందుకంటే 2011లో పెళ్లి అయింది. ఆ సంవత్సరం అంతా హ్యాపీ గడిపేసాం. 2012, 13 సేవకుల్లో ఎన్నో శ్రమలు గుండా ప్రయాణం చేసాము. పిల్లలు లేరు అన్న విషయం తనకి గుర్తులేదు. ఎప్పుడైతే ఈమె సువార్త ప్రకటించడం ప్రారంభించిందో, మా పాస్టర్ గారికి పిల్లలు లేరు, ఇంకా మాకు ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యాలు జరుగుతాయని సువార్త ప్రకటించిందో, అప్పుడు తిని ఏడవడం ప్రారంభించి వెంటనే నా దగ్గరికి వచ్చి ఏం చెప్పిందంటే, ఇదిగో చాలా రోజును బట్టి మా అమ్మ నాకు చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఇదిగో పిఠాపురం CMC హాస్పిటల్లో చాలా బాగా చూస్తారంట, ఒకసారి మీ ఇద్దరు అక్కడికి వచ్చి చూపించుకోండి అని నాకు చెప్తుంది. కానీ నువ్వేమంటావు అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా నీకు ఈ మాట నేను చెప్పలేదు. కాబట్టి ఈ సమస్య ఈ రోజు మనం వెంటాడుతూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. దయతో ఈసారి నా మాట విను. ఇంతవరకు నేను ఈ మాట విన్నాను కాబట్టి ఈసారి నువ్వు నా మాట విను. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్దాము. ఈ దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు, కానీ మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. కాబట్టి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్దాం అన్నప్పుడు సరే అని చెప్పేసి నా భార్య యొక్క మాట విని మేమిద్దరము పిఠాపురం CMC హాస్పిటల్కి మరి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇదంతా చెప్పడానికి సమయం సరిపోదు, కానీ అక్కడ డాక్టర్స్ మా ఇద్దరికి టెస్టులు చేసి వారు నిర్ధారించింది ఏంటంటే, జీవితంలో మీకు పిల్లలు పుట్టరని చెప్పేశారు. ఎప్పుడైతే జీవితంలో మీకు పిల్లలు పుట్టరు అని చెప్పారో వెంటనే పిల్లలు పుట్టరు అనేది ఒక బాధ అయితే, జీవితంలో పిల్లలు పుట్టరు అని చెప్పింది ఇంకా ఎక్కువ బాధ అయిపోయింది. వెంటనే నా భార్యను తీసుకుని వచ్చేసాను. ఇంకా చాలా జరిగింది, కానీ నా భార్యను తీసుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా తను ఏడుస్తుంటే తనతో ఒకటే చెప్పాను. ఏమని చెప్పానంటే, అమ్మ, ఆయన మాట మనం వినలేనప్పుడు నా ప్రాణం మీద నేను తెచ్చుకున్నాను. ఆయన మాట విన్న తర్వాత ఇదిగో నిన్ను భయంకరమైన క్షుద్ర పూజించి దేవుడు తప్పించాడు, ఇదిగో భయంకరమైన చేతపడి నుంచి దేవుడు నన్ను తప్పించాడు. కాబట్టి తప్పనిసరిగా మనం ఆయన మాట విని మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి, ఆయన పరిచర్లో మనం కొనసాగుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యాన్ని కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా నేను CMC హాస్పిటల్కి నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తావా అని అడిగాను. సరే నేను చేస్తాను అని చెప్పింది. వెంటనే తనకు నేను చెప్పిన మాట ఏంటంటే, సరే జీవితంలో మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్స్ చెప్పారు కాబట్టి నీవు నేను 40 దినాలు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాము, ఏకీభవిస్తావా అని అడిగాను. వెంటనే తన మారు మాట పలకకుండా వెంటనే నాతో ఏం చేసిందంటే ఏకీభవించింది. 40 రోజులు ఉపవాసం పెట్టుకుని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. నిజానికి మేము ఏ విషయంలో ఉపవాసం పెట్టుకుని ప్రార్థన చేస్తాం, మాకు పిల్లలు లేరు అనేటువంటి ఉద్దేశంతో ఆ లోటును బట్టి మేము ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తే దేవుడు మాతో మాట్లాడి మాకు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో నా కుమారుడా, నీకు 2015లో ఒక మంచి స్థలాన్ని మందిరం నిమిత్తమైన నీకు ఇవ్వబోతున్నాను. 2016లో నువ్వు శంకుస్థాపన చేయబోతున్నావు. 2017లో మందిరం ఓపెనింగ్ చేయబోతున్నావు. 2018లో నీ భార్య యొక్క గర్భఫలాన్ని నేను తెరవబోతున్నానని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. నిజానికి మాకు పిల్లలు లేరు అనేటువంటి ఉద్దేశంతో
కేవలం పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తే దేవుడు మాకు చేసిన వాగ్దానం ఏంటంటే 2015లో నీకు స్థలాన్ని ఇస్తానని, 2016లో శంకుస్థాపన చేస్తావని, 2017లో మందిరం ఓపెనింగ్ చేస్తావని, 2018లో నీ భార్య యొక్క గర్భఫలాన్ని నేను తెరుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. నిజానికి దేవుడు అట్టి రీతిగా మాట్లాడినప్పుడు నిజానికి మీరైతే ఏం చేస్తారు? సంతోషిస్తారా? సంతోషించరా? కానీ నేను సంతోషించలేదు. ఏమనంటే తిరిగి ప్రశ్నించాను దేవుణ్ణి, ఏంటి ప్రభువా 2015లో స్థలం ఇస్తావా, 2016లో శంకుస్థాపన, 2017లో మందిరం ఓపెనింగ్, 2018లో నా భార్య యొక్క గర్భఫలాన్ని తెరుస్తావా? మరి అంతవరకు ఈ బాధను మేము భరించాలా? అంతవరకు ఈ క్షోభను మేము భరించాలా? 2018 వరకు మేము ఎదురు చూడాలా అని తిరిగి నేను దేవుని ప్రశ్నించినప్పుడు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీకు వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నాను అన్నాడండి. ఎప్పుడైతే వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నానని దేవుడు సెలవిచ్చాడో, దేవుడు చెప్పాడు అంటే దాని వెనకాల ఏదో ఒక మర్మం దాగి ఉంటది. ఏ మర్మం లేకుండా ఆయన ఏమి మనకి ప్రామిస్ చేయడు, వాగ్దానం చేయడు. వెంటనే ఆ వాగ్దానం పెట్టి ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు నేను సేవకెళ్ళిన కొత్త దినాల్లో మా పరిచయలో ఒక సహోదరి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఏమని ప్రార్థన చేయించుకుందంటే, అన్న నాకు మొదట పాప పుట్టింది, రెండో కానుపులో బాబు పుడితే సేవకిస్తానన్నా, కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన చేయించుకుంది. ఆ బిడ్డ కొరకు నేను నా భార్య చాలా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసాం. మేము ప్రార్థించిన రీతిగా ఆమెకు 2014 ఎండింగ్ లో ఒక కుమార్ని ఇచ్చాడు. వాడికి 2015లో ఒక బర్త్డే సెలబ్రేషన్ 2015లో చాలా గ్రాండ్ గా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పిలుచుకుని చాలా గ్రాండ్ గా వాళ్ళకున్నంతలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు. మీటింగ్ పెట్టుకున్నారు, కృతజ్ఞత మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత చుట్టాలు వెళ్ళిపోయారు, బంధువులు వెళ్ళిపోయారు, స్నేహితులు వెళ్ళిపోయారు. భార్య భర్తలు ఇద్దరు కూడా మా దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు రండి ప్రార్థన చేస్తానని చెప్పేసి నేను చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే చెప్పిన మాట ఏంటంటే, అన్న మీరు సేవకు వచ్చిన కొత్త దినాల్లో నేను మీకు ఒక మాట ఇచ్చాను. ఏంటి ఆ మాట అంటే, నాకు మొదట పాప పుట్టిందన్న, రెండో కానుపులో బాబు పుడితే సేవకిస్తానని నేను మీతో చెప్పాను. కాబట్టి ఇంతవరకు ఈ బాబుకి తల్లి పాలు అవసరం, కాబట్టి ఇంతవరకు ఈ బాబుకి నేను పాలిచ్చి పెంచానన్నా. ఇప్పుడు వీడికి సంవత్సరం పూర్తయింది, మొదటి బర్త్డే మీ చేతుల మీద మేము జరిపించాము. ఇప్పుడు వీడు పాలు లేకపోయినా సరే వీడు పెరగలడన్నా, ఎందుకంటే ఆ అలవాటు నేను చేశాను. ఇంతవరకు తల్లి పాలు అవసరం కాబట్టి తల్లి పాలు ఇచ్చాను. ఇప్పుడు పాలు లేకపోయినా వీడు ఉండగలడు. ఇక మీదట ఈ బిడ్డ మా బిడ్డ కాదన్నా, మీ బిడ్డ అని చెప్పేసి 2015లో వాడిని మా చేతిలో పెట్టేయడం జరిగింది. ఎవరు చేస్తారండి? ఎవరు ఇచ్చేస్తారు? ఈరోజు ఒక 100 రూపాయలు మనం కానుకివ్వాలంటేనే వెనక ముందు అయిపోయి 100 రూపాయలా అని ఆలోచిస్తాం. కానీ అలాంటిది ఒక తల్లి తన కుమార్ని మరి దేవునికి సమర్పించిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అమ్మ చెప్పింది, ఇక మీదట ఈ బిడ్డ మా బిడ్డ కాదన్నా, మీ బిడ్డ అని చెప్పేసి మా కాళ్ళ దగ్గర పెట్టేసి ఆ భార్య భర్తలు ఇరువురు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే వాడికి సంవత్సరం నిండిందో అలా కొంతకాలం గడిచేసరికి మా పాస్టర్ గారిని మమ్మీ అని పిలవడం ప్రారంభించాడు, నన్ను డాడీ అని పిలవడం ప్రారంభించాడు. వాడు మా చేతుల్లో పెరగడం ప్రారంభించాడు. ఎప్పుడైతే వాడు మమ్మల్ని మమ్మీ డాడీ అని పిలుస్తున్నాడో మాకు పిల్లలు లేరు అనేటువంటి లోటును మేమేం చేసామంటే మర్చిపోయండి. అన్నకి తెలుసు ఈ పరిస్థితులన్నీ, పిల్లలు లేరు అనే విషయాన్ని మేము మర్చిపోయాం. ఎప్పుడైతే వాడు మా జీవితంలో అడుగు పెట్టాడో దేవుడు 2015లో మంచి స్థలాన్ని మందిరం కొరకు ఇచ్చాడు. 2016లో శంకుస్థాపన చేశాం. 2017లో కూడా మందిరం ఓపెనింగ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు చేసిన వాగ్దానము ప్రతిదీ కూడా మా జీవితంలో 1 by 1 నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఒకగానొక సమయంలో దేవుని యొక్క మాట నేను వినలేదు, వినకపోవడం వల్ల నా ప్రాణమే తెచ్చుకున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నానో నా భార్యను క్షుద్ర పూజను తప్పించాడు, నన్ను చాతపడిని తప్పించాడు, నా భార్య యొక్క గర్భఫలాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక చక్కని వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. అంతేకాదు మందిరాన్ని ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు. ఇంకా చివరిగా 2017లో మందిరం ఓపెనింగ్ చేశాము. ఇంకా 2018లో ఏం చెప్పాడు దేవుడు, నీ భార్య యొక్క గర్భఫలాన్ని తెరుస్తాను అన్నాడు. తెరుస్తాను అంటే వెంటనే నా భార్యను మళ్ళీ పిలిచాను. 2018లో మళ్ళీ పిలిచాను. ఇదిగో దేవుడు ఇంతవరకు మన జీవితంలో వాగ్దానం చేసిన ప్రతిదీ కూడా నెరవేర్చాడు కదా. మరి వాగ్దాన పుత్రుని ఇస్తాను అన్నాడు, ఇచ్చాడు. స్థలం అన్నాడు, స్థలం ఇచ్చాడు. అదే రీతిగా మందిరం అన్నాడు, మందిరం కూడా ఇచ్చాడు. 2018లో నీ భార్య యొక్క గర్భఫలాన్ని తెరుస్తాడని వాగ్దానం చేశాడు కదా.
మరి ఈ విషయంలో డాక్టర్లు చూస్తే అసాధ్యం అన్నారు, దేవుడు చూస్తే సాధ్యం అంటున్నారు. మరి ఈ విషయంలో దేవుడు ఎలా కార్యం చేయబోతున్నాడో. కాబట్టి మరొక్కసారి 40 రోజులు ఉపవాసం ఉండి మళ్ళీ ప్రార్థన చేద్దాం, ఏకీభవిస్తావా అంటే వెంటనే తను ఓకే చేద్దామండి అన్నది. 2017 సంవత్సరంలో ఎండింగ్ లో మళ్ళీ మేము 40 దినాలు ఉపవాసం పెట్టుకుని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేయడం ప్రారంభించాము. ఎప్పుడైతే 4 దినాలు ఉపవాసం పెట్టుకుని ప్రభు సన్నిధిలో యేసయ్యా ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి వాగ్దానము కూడా మా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చావు. ఇంకో డాక్టర్లు చూస్తే అసాధ్యం అన్నారు, నువ్వు చూస్తే సాధ్యం అంటున్నావు, ఎలా చేయబోతున్నావు ఈ కార్యాన్ని అని మేము ప్రార్థన చేసినప్పుడు 40 రోజులు ఉపవాసం మాకు పూర్తి అయిపోయింది. ఒక రోజు నేను మందిరం బయట నిలబడి ఉన్నాను. ఇది కల కాదు, దర్శనము కాదు, నిజంగా జరిగిన సంఘటన నేను మీతో పంచుకుంటున్నాను. ఒక రోజు నేను మందిరం బయట నిలబడి ఉంటే ఒక పెద్ద ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకొని, పంచుకట్టు కొట్టుకొని, నిలుబిటి అంగి వేసుకుని, ఒక అక్షర గోదావరి సంచి లాంటిది ఒక సంచి తగిలించుకుని నేరుగా నడుచుకుంటూ నా దగ్గరకు వస్తున్నాడు. నేరుగా నడుచుకుంటూ నా దగ్గరకు వస్తుంటే ఎవరైనా అని చూస్తున్నాను ఆయన వైపు. ఆయన చూస్తున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే, మా తాతయ్య గారు నానమ్మ గారు రక్షించబడినటువంటి ఆత్మీయ తండ్రి ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఆయన నిజానికి నా చిన్నప్పుడే చనిపోయాడు, కానీ యాస్టీజ్ అలాగే ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, ఈ తాతయ్య నానమ్మ రక్షించబడిన ఆత్మీయ తండ్రి కదా, నా చిన్నప్పుడే చనిపోయాడు కదా, ఎలా వస్తున్నాడు ఏంటి అని నేను అనుకుంటున్నాను మనసులో. నేరుగా నా దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి నాతో చెప్పిన మాట ఏంటంటే, బాబు ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు నేను మందు ఇస్తాను అని చెప్పడం జరిగిందండి. వెంటనే నాకేం అర్థం కావలేదు. 40 రోజులు ప్రార్థన చేస్తాం కదా, ఒకవేళ దేవుడు ఈ వ్యక్తిని మా దగ్గరికి పంపించాడేమో అనుకుని, అయ్యా మాకే పిల్లలు లేరండి అని చెప్పాను. చెప్పినప్పుడు వెంటనే నువ్వేం చేస్తావు అని చెప్పినప్పుడు, అయ్యా నేను సేవ చేస్తానండి, నేను ఒక సేవకుని అని చెప్పినప్పుడు అతను నాకు చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక సువార్తకుని, ఒక బాటసారిని అన్నాడండి. నేను ఒక బాటసారిని, నేను ఒక సువార్తని అన్నాడు. ఏది నీ మందిరం అన్నప్పుడు, ఇదేనా నా మందిరం అని చెప్పినప్పుడు నన్ను మందిరంలోకి అన్నాడు. మందిరంలోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన కొరకు ఒక కుర్చీ వేస్తాను. నాకు కుర్చీ వద్దు, చాప అన్నాడు. చాప వేస్తాను. చాప మీద కూర్చున్నాడు. నీ భార్యని పిల్లలు, నా భార్యని పిలిచాను. పిలిచిన తర్వాత మాతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత, నేను నీకు ఒక ప్రార్థన పూర్వకంగా ఒక మెడిసిన్ నీకు ఇవ్వబోతున్నాను. ఆ మెడిసిన్ నువ్వు వాడగలిగితే నెక్స్ట్ మంత్ కల్లా నీ భార్య గర్భఫలాన్ని దేవుడు తెరవబోతున్నాడు. దేవరూపం కలిగిన ఒక చక్కని కుమారుని దేవునికి ఇవ్వబోతున్నానని అతను సెలవిచ్చాడు. వెంటనే మేము ప్రార్థన పూర్వకంగా ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత అతను చెప్పినట్టుగానే, ఇంకా చెప్పాలంటే చాలా సందర్భాలు ఉన్నాయి కానీ సమయం సరిపోదు, అతి తక్కువ సమయం కాబట్టి నేను చాలా విషయాలు కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఒకవేళ దైవచిత్తమైతే దేవునికి అవకాశం ఉంటే ఎప్పుడైనా నా పూర్తి సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. దేవుడు అతను చెప్పినట్లుగానే ఆ నెక్స్ట్ మంత్ కల్లా నా భార్య గర్భఫలాన్ని తెరిచి 2018లో అక్టోబర్ 25వ తారీఖున మరొక కుమారుని దేవుడు నాకు ఏం చేశాడంటే అనుగ్రహించాడండి. డాక్టర్లు ఏం చెప్పారు? జీవితంలో మీకు పిల్లలు పుట్టరు అన్నారు. కానీ దేవుడు ఈ రోజు నాకు 2 చక్కని బిడ్డలని దేవుడు నాకు ఏం చేశాడంటే అనుగ్రహించాడు. మొదట నేను దేవుని యొక్క మాట వినలేదు, నా ప్రాణమే తెచ్చుకున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని ఆయన యొక్క పరిచర్యలో నేను అడిగి పెట్టానో, నా భార్యను క్షుద్ర పూజించి విడిపించాడు, నన్ను చేతపడి నుంచి విడిపించాడు. అంతేకాదు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది, నేను చనిపోవాలి, నా స్థానంలో మరొక వ్యక్తి చనిపోయాడు, దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. అంతేకాదు నా విషయంలో దేవుడు పిల్లలు లేరు అనే విషయంలో నేను ప్రార్థన చేస్తే వాగ్దాన పుత్రుడు ఇచ్చాడు, మందిరానికి స్థలం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు. అంతేకాదు నా భార్య యొక్క గర్భఫలాన్ని కూడా తెరిచి దేవుడు ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. అంతేకాదు నాకు అనుకున్నప్పుడు ఇవన్నీ ఈ దైవ కార్యాలన్నీ కూడా, ఈ దైవ కార్యాలు నా జీవితంలో జరుగుతున్నప్పుడు దుష్టుడు చూస్తూ ఊరుకోలేక నా ఆరోగ్యం మీద దెబ్బ కొట్టినప్పుడు వెంటనే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అదంతా చెప్పాలంటే అది కూడా ఒక పెద్ద సాక్ష్యము. ఏది ఏమైనప్పటికీ కూడా మత్తు లేకుండా గుండె ఆపరేషన్ చేయించుకున్నాను నేను. మత్తు లేకుండా గుండె ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ కూడా ఈరోజు సజీవునిగా మీ అందరి ముందు కూడా దేవుడు నన్ను నిలబెట్టుకుని వాడుకుంటున్నాడండి. ఎందుకంటే ఆయన చాలా అంటే చాలా గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు. శాస్త్రాలు సైతము మార్చగలిగే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో జామున చాలా మంది ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మరి పాలు పంచుకుంటారు. మీ జీవితంలో ఏ కొదువు ఉందో నాకు తెలియదు, ఏ అవసరం ఉందో నాకు తెలియదు, ఏ అక్రత ఉందో నాకు తెలియదు, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో నాకు తెలియదు, ఎటువంటి సమస్యలో ఉన్నారో నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల తరబడి, ఎన్ని నెలల తరబడి, రోజుల తరబడి మీరు మందిరానికి వెళుతూ ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు మీ ప్రార్థన వినాలి అంటే మీరు దేవుని యొక్క మాట
వినేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాట వినేవారుగా ఉండి మనం ప్రార్థిస్తామో తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి. ఒక చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడికి ఏనుగంటే చాలా ఇష్టం అంట. ఏనుగంటే వెంటనే ఒక రోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు నాకు ఏనుగంటే చాలా ఇష్టం అండి, నాకు ఏనుగుని చూడాలనిపిస్తుందండి, దయతో నాకు ఏనుగుని చూపించరా అని తండ్రిని అడిగితే, వెంటనే ఆ తండ్రి అన్నాడంట, అరే సెకండ్ సాటర్డే వస్తుంది కదరా, సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు తప్పనిసరిగా నీకు ఏం చేస్తాను, ఏనుగుని చూపిస్తానులే అని చెప్పాడంట. వెంటనే ఈ కుర్రవాడు సెకండ్ సాటర్డే ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాడు. మొత్తం మీద ఆ సెకండ్ సాటర్డే రానే వచ్చింది. వెంటనే పరిగెత్తుకుని పోయి నాన్నగారి దగ్గరికి, నాన్నగారు సెకండ్ సాటర్డేకి నాకు ఏనుగుని చూపిస్తానన్నారు కదా, ఒకసారి నాకు ఏనుగుని చూపించండి అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు పిల్లల యొక్క మాట కాదు అనలేరు కాబట్టి వెంటనే సరేరా వెళ్దాం నడు అని చెప్పేసి ఆ ఏనుగుని చూపించడానికి ఒక జూకి ఆ చంటి బిడ్డను తీసుకుని వెళ్ళడం జరిగింది. ఒక జూకి ఆ చంటి బిడ్డను తీసుకుని ఆ తండ్రి వెళ్ళినప్పుడు ఆ జూలో ఏనుగు ఉంది. ఆ ఏనుగు చుట్టూ ఒక ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలో ఏనుగు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఏం చేస్తున్నాడంటే ఒక పొడవైనటువంటి ఒక కర్ర తీసుకుని ఆ ఏనుగును ఏం చేస్తున్నాడంటే ఏనుగును కొడుతుంటే ఆ ఏనుగు ఏం చేస్తుందంటే ఆ ప్రాంగణం చుట్టూ తిరుగుతుంది. యజమానుడు ఒక కర్ర తీసుకుని ఏనుగును కొడుతూ ఉంటే ఆ ఏనుగు ఏం చేస్తుందంటే ఆ ప్రాంగణం చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రాంగణం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కుర్రవాడు ఎలాగైతే ఏనుగును చూడాలని ఆశపడి ఆ జూకు వచ్చాడో, అలాగే చాలా మంది ఆ ఏనుగును చూడడానికి చాలా మంది ఆ జూకు వచ్చారు. ఆ జూలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏనుగును చూస్తున్నారు. ఆ ఏనుగు చుట్టూ తిరుగుతూ ఉంటే సంతోషిస్తున్నారు, అయ్యో ఏనుగని సంతోషిస్తూ ఉన్నప్పుడు ఈ కుర్రవాడు కూడా సంతోషిస్తున్నాడు, అయ్యో నాకు ఇష్టమైన ఏనుగు అని చెప్పి సంతోషిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, అయ్యో ఏనుగంటే నాకు చాలా ఇష్టం కదా, జాగ్రత్తగా వినండి ఈ మాట, ఏనుగంటే నాకు చాలా ఇష్టం కదా, నాకు ఇష్టమైనటువంటి ఏనుగును యజమానుడు ఏం చేస్తున్నాడు, కర్ర తీసుకుని కొడుతున్నాడు. ఆ యజమాని యొక్క చేతిలో ఉన్నటువంటి కర్ర జారి పడిపోతే బాగున్ను, ఆ కర్ర ఏనుగు తీసుకుని యజమాని కొట్టేస్తే బాగుండని ఆ పిల్లవాడికి ఆలోచన వచ్చిందంటండి. సర్వసాధారణంగా పిల్లలకి ఇటువంటి ఆలోచనలు వస్తాయి. నాకు ఇష్టమైన ఏనుగుని యజమాని ఏం చేస్తున్నానంటే కొట్టేస్తున్నాడు, కాబట్టి యజమాని యొక్క చేతిలో ఉన్న కర్ర జారి పడిపోతే బాగున్ను, ఆ కర్ర యజమానుడు తీసుకుని ఏనుగు తీసుకుని యజమాను కొట్టేస్తే ఎంత బాగున్నో అనుకుని ఈ కుర్రవాడు అనుకున్నాడు. ఈ కుర్రవాడు ఎలాగైతే అనుకున్నాడో యాస్టిజు యజమాను యొక్క చేతిలో ఉన్నటువంటి కర్ర జారి పడిపోయిందంటండి. జారి పడిపోతే వెంటనే ఏనుగు తీసుకుని ఏం చేస్తుందో తెలుసా, యజమానుని యొక్క చేతికి ఇచ్చిందండి. యజమాని యొక్క చేతికి ఇచ్చింది అంటే ఏంటి అర్థం? అక్కడ ఏంటి అర్థము? తన యజమానికి చేతికి ఇచ్చిందంటే తన యజమానికి ఈ మూగ జీవి ఏం చేసింది, లోబడింది. నిజానికి ఒక నోరు లేనిటువంటి ఒక మూగజీవి తన యజమానికి ఏం చేసిందంటే లోబడింది. చూసారా, ఒక నోరు లేని మూగజీవే తన యజమానికి లోబడింది. ఎందుకు లోబడింది అంటే అది ఎవరి బంధకాల్లో ఉందంటే యజమాని యొక్క బంధకాల్లో ఉంది. ఒకవేళ అది అడవిలో ఉంటే యజమానికి లోబడవలసిన అవసరం లేదు. అడవిలో ఉండుంటే అది అడవిలో లేదు, ఎక్కడ ఉందంటే ఒక జూలో ఉంది. తనకంటూ ఒక యజమానుడు ఉన్నాడు కాబట్టి యజమాని యొక్క బంధకాల్లో ఉంది కాబట్టి యజమానుడి మీద కనుక తిరుగుబాటు చేస్తుంది అనుకోండి, దానికి ఆహారం పెట్టడు, నీళ్లు పెట్టడు. ఈ సత్యాన్ని ఎవరు గ్రహించారంటే ఏనుగు గ్రహించింది. అదే అడవిలో ఉంది అనుకోండి, దాని ఇష్టం, దానికి నచ్చిన ఆహారం తినొచ్చు, నచ్చినట్టుగా తాగొచ్చు. కానీ ఇప్పుడు యజమాని యొక్క బంధకాల్లో ఉంది కాబట్టి దానికి ఆహారం పెట్టాలన్నా నీరు పెట్టాలన్నా యజమానుడే పెట్టాలి, యజమానుడే ఇవ్వాలి. కాబట్టి ఆ సత్యాన్ని ఈ మూగ జీవి అయినటువంటి ఏనుగు గ్రహించింది కాబట్టి తన యజమానుడి మీద ఏమాత్రం కూడా తిరుగుబాటు చేయకుండా తన యజమానికి ఏం చేసిందంటే లోబడింది. ఎందుకు ఈ ఉదాహరణ ఈ ఉదయకాల సమయంలో మీ ముందు నేను పెట్టాను అంటే, ఎందుకు నేను పెట్టానంటే, ఇప్పుడు మనము ఎవరి ప్రాంగణములో ఉన్నాము, నీవైనా నేనైనా మనం ఎవరమైనా సరే ఎవరి ప్రాంగణములో ఉన్నాము అంటే, ఈ లోకములో పాపములో శాపములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, కొట్టుమిట్టులాడుతూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేక నన్ను మనందరినీ కూడా ఏర్పాటు చేసుకుని పిలుచుకుని ఆయన సన్నిధి అనేటువంటి ప్రాంగణములో మనందరినీ కూర్చుండబెట్టాడండి. మనందరినీ కూర్చుండబెట్టడమే కాకుండా మనకంటూ ఒక యజమాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనే దైవ సేవకుడు.
ఆ ఏనుగు ఎవరో కాదు, ఆ ఏనుగు ఎవరో కాదు మనమే. ఆ ఏనుగు ఎవరో కాదు మనమే. ఏనుగు ఎవరో కాదు మనమే. ఆ యజమానుడు ఎవరో కాదు, దేవుని యొక్క సేవకుడు. ఆ కర్ర ఎవరో కాదు, దేవుని యొక్క వాక్యము. ఏనుగు మనమే, కర్ర దేవుని యొక్క వాక్యము, యజమానుడు దేవుని యొక్క సేవకుడు. యజమానుడు అనేటువంటి దేవుని యొక్క సేవకుడు వాక్యం అనేటువంటి కర్రతో మనం కొడుతూ ఉన్నప్పుడు మనము లోబడేలే తప్ప ఏమాత్రము కూడా తిరుగుబాటు చేసే వారముగా ఉండడానికి వీలు లేదండి. ఏనుగు మనము, కర్ర వాక్యము, యజమానుడు సేవకుడు. యజమానుడు వాక్యం అనేటువంటి కర్రతో మనం కొడుతూ ఉన్నప్పుడు మనము లోబడేలే తప్ప ఎట్టి పరిస్థితులను కూడా మనము తిరుగుబాటు చేసే వారముగా ఉండడానికి వీలు లేదు. దేవుని సేవకుడి మీద కనుక మనం తిరుగుబాటు చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లే. ఈరోజు చాలా మందికి ఈ సత్యం అర్థం కావట్లా. ఈ సత్యం అర్థం కాకుండా దేవుని యొక్క సేవకుని మీద ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు అయ్యగారు నా కొరకే చెప్పారు, నా కొరకే బోధించారు, నా కొరకే మాట్లాడారు. నిజానికి ఆలోచన చేస్తే నీ కొరకు నీ చెప్పడం వలన, నీ కొరకు మాట్లాడడం వల్ల నిజంగా దైవ సేవకుడికి కలిసి వచ్చేది ఏది లేదు. ఒక దైవ సేవకుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే అది కేవలం నీ క్షేమం కోరి, నీ మేలు కోరి, నీ మేలు కోరి, నీ క్షేమం కోరి దైవ సేవకుడు నీతో మాట్లాడుతున్నాడంటే మాట్లాడేది దైవ సేవకుడు కాదు, దేవుడే. ఆయన నోటికి నోరేయండి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు నీవైనా సరే, నేనైనా సరే, మనం ఎవరమైనా సరే లోబడే వారముగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇందాక మనం చదువుకున్న రీతిగా ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును అని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చిన రీతిగా దేవుడు మన ప్రార్థన వినగానే మన ప్రార్థనకి ప్రతిఫలం దయచేయాలంటే నీవైనా, నేనైనా, మనం ఎవరమైనా సరే దేవుని యొక్క మాట అనగా, మన యజమానుని యొక్క మాట అనగా, దేవుని యొక్క సేవకుని యొక్క మాట ఎప్పుడైతే వింటామో, లోబడతామో, దాని ప్రకారంగా జీవిస్తామో అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. ఒకవేళ ఈ రోజు నీ ప్రార్థన దేవుడు ఒకవేళ ఆలకించట్లేదేమో, నీ ప్రార్థనకి ప్రతిఫలాన్ని దేవుడు ఒకవేళ ఇవ్వట్లేదేమో ఒకసారి ఆలోచించి, ఒకవేళ ఎప్పుడైనా నీ దైవ సేవకుని యొక్క మాటను తృణీకరించవచ్చు. నువ్వు తృణీకరించడం వలన నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ వ్యక్తిత్వము ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉండవచ్చు ఒకవేళ. అందుకే నీ ప్రార్థన ప్రభు చెంతకు చేరట్లేదు. నీ ప్రార్థన ప్రభు చెంతకు చేరాలి అంటే నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుని, దేవుని యొక్క మాట మీద ఆనుకుని, కేవలము దేవుని యొక్క ఉద్దేశాల మేరకు, దేవుని యొక్క తలంపుల మేరకు నువ్వు నడుచుకుంటూ జీవిస్తూ దేవుని యొక్క మాట కనుక వినేటువంటి వ్యక్తిగా కనుక నువ్వు ఉండగలిగితే తప్పనిసరిగా నీ ప్రార్థనకి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇదాక చాలా విషయాలు నేను పంచుకున్నాను. అవకాశం ఉంటే దేవుని చిత్తమైతే నా పూర్తి సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. ఏది ఏమైనప్పటికీ ఈ ఉదయకాల సమయంలో, ఈ వేకుజాము ప్రార్థనలో, ఈ 40 దినాలు మీరు చేసినటువంటి ఈ విజ్ఞాపనలో దేవుడు మీ ప్రార్థన ఆలకించాలంటే ఇదిగో ఒకగానొక సమయంలో నేను దేవుని నమ్ముకున్నప్పటికీ, దేవుని సన్నిధికి వెళుతున్నప్పటికీ, దేవుడు అంటే ఏంటో తెలిసినప్పటికీ కూడా దేవుడు నన్ను పిలిచినప్పుడు ఆయన పిలుపుని నేను పక్కన పెట్టాను. ఆ పక్కన పెట్టడం వల్ల 3 సంవత్సరాలు చాలా భయంకరమైన వ్యాధిని నేను అనుభవించి చివరికి నా ప్రాణబంధం తెచ్చుకున్నాను. వెంటనే దేవుని యొక్క మాటకు లోబడ్డాను, వెళ్ళాను. దేవుడు ఆయన యొక్క మాటకు లోబడి ఆ స్థలానికి నేను వెళ్ళినప్పుడు నా భార్యను క్షుద్ర పూజను తప్పించాడు, నన్ను చాతబడిని తప్పించాడు, ఒక భయంకరమైన యాక్సిడెంట్ తప్పించాడు. అంతేకాదు ఒక మంచి స్థలాన్ని ఇచ్చాడు, ఒక మంచి మందిరం కట్టుకోవడానికి చూపించాడు, ఒక మంచి వాగ్దాన పుత్రుని దేవుడు ఇచ్చాడు. అంతేకాదు డాక్టర్లు అసాధ్యం అంటే నాకు సాధ్యం అని చెప్పేసి నా భార్య యొక్క గర్భఫలము తెరిచి ఒక చక్కని కుమారులు ఇచ్చాడు. ఇది రోజు నాకు 2 కుమారులు, డాక్టర్లు పిల్లలే పుట్టరు అన్నారు. ఈ రోజు నాకు చక్కని 2 కుమారులు ఇచ్చాడు. అంతేకాదు మత్తు లేకపోయినా ఆపరేషన్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి కదండి, మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ ఒక 2 నెలల క్రితం మళ్ళీ మత్తు లేకుండా మళ్ళీ అదే ఆపరేషన్, సేమ్ ఆపరేషన్ మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ మత్తు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. అయినప్పటికీ కూడా ఈ రోజు మీ ముందు నేను సజీవునిగా నేను నిలబడి ఉన్నాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఏమాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాదండి, ఆయన సిగ్గుపరిచేవాడు కాదండి, ఆయన అవమానపరిచేవాడు కాదండి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరైనా సరే ఏ వ్యాధంతో ఉన్నావో నాకు తెలియదు, ఏ దుఃఖముతో ఉన్నావో నాకు తెలియదు, ఏ సమస్యతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి ఇబ్బందులతో ఉన్నావో నాకు తెలియదు, ఎటువంటి బలహీనతతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. లేకపోతే మాకు లేకే బిడ్డలు లేక
నువ్వు ఒకవేళ కన్నీళ్లు కారుస్తున్నావేమో, ఇదిగో మన దేవుడు మన సిగ్గుపరిచే దేవుడు కాదు. అయితే మనం చేయవలసిందల్లా ఒకటే, మనం పరిపూర్ణంగా ఎవరి వైపు చూడకుండా పరిపూర్ణంగా కనుక మనం దేవుడి మీద ఆనుకుని విజ్ఞాపన చేసే వారముగా పరిపూర్ణుడి విశ్వాసముతో ప్రభు సన్నిధిలో కనుక మనం విజ్ఞాపన చేసే వారముగా ఉండగలిగితే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకి ప్రతిఫలం దయచేస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమె ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఎంతమంది బిడ్డలైతే ఆలోకించి ఉన్నారో అవి ఏమాత్రము కూడా వ్యర్థముగా పోకుండా, నిశ్చితమైతే నీకు ఇష్టమైతే వారికి అందరి హృదయాల్లో మీరే ఫలింప చేసి ఈ కూడిక మా అందరి జీవితాలకు మేలుకరంగా ఉండడానికి మీరే సహాయము చేయవలసిందిగా యేసయ్య ప్రశస్తమైన నామములో ఈ చిన్న ప్రార్థన నీ చేతులకు అప్పగిస్తూ ముగిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ప్రాతకాలం మేము మేల్కొంది మొదలుకొని మరి ప్రారంభ ప్రార్థన పాటల ద్వారా మరియు నీ దాసుడు నీ సేవకుడు ప్రకాష్ గారి ద్వారా నీవిచ్చిన వాక్యం, నీ బిడ్డలు చేసిన ప్రార్థనలన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు. సమస్త ఘనత మహిమా ప్రభావాలు నాయన నజరుడైన యేసుక్రీస్తు నామమునకే మేము చెల్లిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ విధంగా మమ్మల్ని సజీవులుగా వచ్చేందుకే నీకు వందనాలు. ఈ రోజు మేము విన్న వాక్యము సాక్ష్యాన్ని బట్టి మేము సవాలు చేయబడి నీ కొరకు నాయన లోబడి విరిగి నలిగిన మనసుతో నీ సన్నిధులు సాగిపోయి మా లైఫ్ లో కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు మేము రుచి చూచే భాగ్యం మాకు ఎల్లరికూ దయచేయండి. వాక్యం అందించిన దాసుని తన సేవను తన భార్య బిడ్డలను ఆశ్రయించి దీవించండి. ఈ రోజంతా మాకు నీ యొక్క కృపను అనుగ్రహించి మా పని పాటల్లో మా కార్యకలాపాల్లో మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి ఇంకా అనేక మంది రాలేకపోయినారు నాయన, ప్రతి విధమైనటువంటి సోమరితనము, ప్రతి విధమైన మత్తు మా తండ్రి నాయన వాటిలో వచ్చి వీటిలో బయటపడి ప్రభా ఇలాంటి ఆణిముచ్చి లాంటి అద్భుతమైనటువంటి మాటలు లైవ్ లో వినగలిగినటువంటి ధన్యత అనేక మందికి మీరు అనుగ్రహించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. పరిచయంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, సంఘాన్ని సంఘ కుటుంబాలపై నీ కృపనుంచండి. అన్ని విధాలుగా మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ మరణి చిత్తమైతే రేపు ఉదయం ఇదే సమయాన్ని కలుసుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎడల అపరాధం చేయవారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ప్రత్యేకంగా దేవుని వాక్యం అందించిన తన దాసు కుటుంబానికి సేవకు సదాకాలం తోడై ఉండి ఆదరించి నడిపించును గాక, ఆమేన్.